నా కళ్ళమ్మ నీళ్లు బడబడ వచ్చేసినాయండి. ఆగకుండా ఆయన ప్రేమ మారదు. నువ్వు విడిచిపెట్టావు, ఆయన నిన్ను విడిచిపెడతాడని. అప్పుడు వెంటనే వెళ్ళి మోకరించి, ప్రభువా నన్ను క్షమించే. చాలా కాలం తర్వాత ఈ మాటలు జాగ్రత్తగా చదువుతా ఉంటే, నేను నిబంధన మీరాను, వీళ్ళు నిబంధన మీరలేదు. ఇంకా కింద చదివితే, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు, అయితే నక్కలున్న చోట నీవు మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు. దేవుడే నక్కలున్న చోట బహుగా నలకొట్టాడంట. ఎంత ఒత్తిడిగా ఉంటున్నారో అంత నలకొడతా ఉన్నాడు, అంత శోధనకు అప్పచెప్తా ఉన్నాడంట. హృదయం వెనకకు మరలలేదు, నిబంధన మీరి ద్రోహులు కాలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు, అయితే నక్కలున్న చోట నీవు మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు, గాఢాంధకారం చేత మమ్మల్ని కప్పి ఉన్నావు, మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడలా. ఇంత జరిగినా, ఇంత ఇబ్బందులు పాలవుతా ఉన్నా, శత్రువులు తల ఆడిస్తూ ఉన్నా, హృదయం వెనకకు మరవలేదు, మా దేవుని నామము మేము మరచి ఉన్న ఎడలా. దేవుని నామం మర్చిపోలేదు. కష్టాలలో, శోధనలలో నీ భక్తి యొక్క గట్టితనం బయలుపడుతుంది. అన్య దేవతల తట్టు మా చేతులు చాపి అన్న ఎడలా, దేవుణ్ణి వదిలిపెట్టి ఆ దేవుని దగ్గర మా కార్యాలు జరగలేదు, మీరన్నా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి అన్ని దేవతల తట్టు చేతులు ఎత్తలేదు మేము అని కోరాను కుమారుడు ప్రార్థన చేసుకుంటున్నాడండి. ఒకసారి మీ భక్తి జీవితం పరీక్షించుకోండి. ఇన్ని శ్రమలు ఇప్పుడు చెప్పిన అన్ని శ్రమలు వచ్చినాయా? ప్రార్థన చేసుకుంటున్నా, వెళ్తున్నా.